విజయవాడ లయోలా కాలేజీలో బుధవారం పోలీసు శాఖ ఈగల్ టీం జాతీయ పతాకం ఉత్సవం నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో భారతదేశ త్రివర్ణ పతాక దండి మార్చ్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. దేశభక్తి ఉత్సాహంతో విద్యార్థులు, అధ్యాపకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ, కాలేజ్ పెద్దలు, అతిథులు మాట్లాడుతూ విజయవాడ నేలపై మనమందరం ఒక గొప్ప చారిత్రాత్మక గర్వాన్ని గుర్తు చేసుకుంటూ మన దేశ జాతీయ పతాకం గురించి స్మరించుకోవాల్సిన మహనీయుడు పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించాలి అన్నారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా ఆయన రూపొందించిన జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీకి సమర్పించిన సంఘటన మన నగరానికి అపారమైన గౌరవాన్ని తీసుకువచ్చింది. విజయవాడ దేశానికి ఏమిచ్చింది అని ఎవరైనా అడిగితే దేశానికి జాతీయ పతాకాన్ని ఇచ్చింది అని మనం గర్వంగా చెప్పాలి. ఈ పతాకం కేవలం ఒక జాతీయ పతాకమే కాకుండా ఇది 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం, ఐక్యత, త్యాగం మరియు స్వాతంత్ర సమరయోధుల రక్తంతో నిండిన ప్రతీక. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడూ యువతనే దేశ భవిష్యత్తు అనేవారు. ఆయన కలలు కన్న భారతదేశాన్ని నిర్మించేది మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్న విద్యార్థులే. ఆయన చెప్పినట్లు పెద్ద కలలు కనండి, ఆ కలలను నిజం చేసేందుకు కష్టపడండని ఐపీఎస్ రవికృష్ణ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. డ్రగ్స్ అనే ప్రమాదకరమైన సమస్య, యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై మనం రాజీ పడలేం. ఆంధ్రప్రదేశ్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంతో పనిచేస్తోంది. కానీ ఈ పోరాటంలో పోలీసుల కంటే ముఖ్యమైన పాత్ర యువతది. మీరు ఒక్కసారి డ్రగ్స్కు నో అని చెప్పితే అది మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును, మీ దేశాన్ని కాపాడినట్లే. చివరిగా నా యువ మిత్రులారా, దేశం మీపై నమ్మకం పెట్టుకుంది, మీ కుటుంబం మీపై ఆశలు పెట్టుకుంది. ఈ నేల మీపై గర్వపడాలి. డ్రగ్స్కు నో, దేశానికి ఎస్ అనే ప్రతిజ్ఞ చేద్దాం. జాతీయ పతాకం గౌరవం కాపాడుతూ కలాం ఆశయాలను సాకారం చేస్తూ ముందుకు సాగుదాం అంటూ ఈ కార్యక్రమంను ముగించారు.